లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహు కేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే, మే రోజు రాహు మారుతాడు, మార్చిలో శని భగవాన్ మారుతాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే, అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కొని వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, మరి మేషరాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరం ఎలా ఉండబోతుంది? నవగ్రహాల సంచారం వీళ్ళకి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా మేషరాశి వాళ్ళకి జనవరి నుంచి చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే డిసెంబర్ నుంచే బాగుంది. లాభస్థానంలో శని భగవాన్ ఎప్పుడైతే వచ్చారో వీళ్ళకి అప్పటి నుంచి అన్ని పనులు చాలా బ్రహ్మాండం జరుగుతున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ శని భగవాన్ లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పనులు అవుతున్నాయి అంటే ఎందుకు అవ్వట్లేదు అంటే శని భగవాన్ కొంచెం ఆలస్యంగా ఇస్తాడు. లాభంలో ఇస్తాడు కానీ కాస్త ఆలస్యం. ఏది ఇచ్చినా స్ట్రాంగ్గా ఇస్తాడు. ఒక ఇల్లు ఇచ్చినా ఆ ఇంటి కోసం 10 ఇల్లు తిప్పి ఒక ఇల్లు కొనుక్కుంటారు. తిరిగే ప్లేసెస్లో మనకి లాభంలో వస్తున్నా రాలేదు ఏంటి అనుకోలేదు. సో
ఆయన ఇస్తాడు కానీ కొంచెం లేట్గా ఇస్తాడు, లేటెస్ట్గా ఇస్తాడు. మార్చి 30. మార్చి 30 వరకు లాభస్థానంలో ఉన్నాడు కనుక బ్రహ్మాండంగా వీళ్ళకి పనులు అవడము. తర్వాత చాలా మందికి కొన్ని సమస్యల నుంచి బాధపడుతుంటారు, అంటే ఎవరికి చెప్పలేని సమస్యలు ఆరోగ్యం విషయంలో. ఈ ఆరోగ్య విషయంలో సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా శని భగవానుడు అది కూడా మార్గం చూపిస్తాడు. అది బయటపడడము, ఆ రోగం నుంచి విముక్తి అవ్వడము, దాని నుంచి బయటపడము, తర్వాత మంచి మందు దొరకడము, అక్కడి నుంచి వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది లేకుండా చేసేయడం, ఇవన్నీ కూడా ఆయన లాభస్థానంలో ఉన్నప్పుడు చేస్తాడు. దీర్ఘ వ్యాధులకి ఆయన పరిహారం చూపిస్తాడు, అంటే ఈ వ్యాధి వచ్చింది అది పోవడానికి మార్గం ఏంటో చూపిస్తాడు. సో అలాంటి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే కోర్టులో ఎప్పటి నుంచో సమస్యలతో ఇరుక్కున్న ఆస్తులు కానీ, చిరాస్తులు కానీ, అన్నదమ్ముల మధ్యలో ఉండే విభేదాలు కానీ, ఇవన్నీ కూడా అవన్నీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. వాటి నుంచి కూడా విముక్తి పొందిస్తాడు ఆయన. ఎందుకంటే వాళ్ళతో గొడవలు లేకుండా మళ్ళీ అందరూ కలిసిపోయి అందరూ బాగుండేలా చేస్తాడు. సో లాభస్థానంలో ఉండడం వల్ల ఎన్నెన్ని లాభాలు చేపిస్తాడంటే, మళ్ళీ మన ఫ్యామిలీ, మనకంటూ మన స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో అందరినీ కలిపి అందరిలో వీళ్ళదే గొప్పవాళ్ళు అని చేపించి ఆయన వెళ్తాడు. ఇది మరి మార్చి 30 తర్వాత మళ్ళీ వ్యయంలోకి వస్తాడు కదా. వేయిల్లో శని భగవానుడు మళ్ళీ కాస్తంత ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే లాభస్థానంలో ఇచ్చినవన్నీ, అంటే వేయిల్లో శని ఒకటి, తర్వాత మళ్ళీ ఏనాటి శని ప్రభావం, మేషరాశి వాళ్ళకి 2 కాంబినేషన్స్ వస్తాయి. సో ఈ లోపు సెటిల్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మార్చి 30 లోపు 30 లోపు చేసేసుకోవడమే. ఇప్పుడు వ్యాపారంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, మార్గాలు దొరుకుతాయి. బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తే ఆ లోన్స్ మంచిగా వస్తాయి, ఆ లోన్స్ పెట్టి మొదలు పెట్టుకోవచ్చు. ఏ పని ప్రారంభం చేసినా జనవరి నుంచి మార్చిలోపు చేసుకుంటే అన్ని లాభాల్లో వెళ్తుంది. పైగా గురువు కూడా వాళ్ళకి ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థానంలో ఉన్న మంచి ఫలితాలు. అంటే ఇంట్లో కుటుంబ సపోర్టు, ద్వితీయంలో గురువు ఉంటే ఏంటంటే కుటుంబం అంతా ఒకటిగా సపోర్ట్గా ఉంటుంది. అంటే ఏకాకిగా పని చేయకుండా మేమంతా ఉన్నాం నీకు, మనందరం కలిసి చేద్దాం అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. సో అందువల్ల ఏంటంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మే వరకు గురుబలం అంతే ఉంది వాళ్ళకి. మే తర్వాత మళ్ళీ తృతీయంలోకి వెళ్తారు కానీ కాసంత ఇబ్బందులు అనేది, అది మిశ్రమ ఫలితాలు. దానికి పరిహారం చేయాల్సింది చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఈ మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఖచ్చితంగా కొన్ని విషయాల్లో వీళ్ళు కొన్ని విషయాలు మార్చుకోవాలి. అమ్మ, మరి వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది మరి ఈ 2025 సంవత్సరం ఈ శని గురువుల కోసం? తప్పకుండా మేషరాశి వాళ్ళు ఈ శని భగవానుడు ఎప్పుడైతే వ్యయస్థానంలోకి వస్తున్నాడో అప్పటి నుంచి వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు క్రమశిక్షణగా ఉండి ఎదుటి వాళ్ళని ఒక మాట తోలనాడకూడదు. అంటే సరదాగా కూడా ఏడిపించడం కానీ, లేకపోతే విసుక్కోవడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని అది విసుక్కొని తిట్టడం కానీ చేయకూడదు. ఒకవేళ తప్పులు చేసినా సరే క్షమించి వదిలేస్తే శని భగవాన్ ఒక లాభస్థానంలో ఏదైతే యోగిస్తున్నాడో అలా వ్యయస్థానంలో కూడా యోగిస్తుంటాడు. లేకపోతే మన క్రమశిక్షణలో పెట్టడము, ఎవరినో ఒక మాట అంటే దానికి 10 మాటలు మనం పడేలాగా చేపించడం, ఇది ఆయన తత్వం. సో అందుకని ఏంటంటే మనం క్రమశిక్షణగా ఉండడము, ఎవరిని అనకుండా ఉండడము, తర్వాత దైవారాధన చేసుకుంటూ ఉండడము, దైవాన్ని ఎక్కువగా నమ్మడము. దైవాన్ని నమ్మడం అంటే ఎక్కువ హనుమాన్ చాలీస చదవడము, హనుమాన్ చాలీస చదువుకుంటూ వెళ్ళడము, ఒక క్షేత్ర దర్శనం చేసుకోవడము, శివాలయానికి వెళ్ళడము, లేకపోతే శివక్షేత్రాలు, లేకపోతే శ్రీశైలము, అరుణాచలం, ఇలాగ క్షేత్రాలకు వెళ్ళడం, దర్శనం చేసుకుని రావడం, ఇలా చేసుకుని వస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి నెల ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే ఆ నెలంతా ఆ నెలలో వచ్చే ఏది చెడు ఫలితాలు అవన్నీ పోతాయి. ఈ మేషరాశి వాళ్ళకి మే తర్వాత వచ్చే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మే నుంచి ప్రారంభం చేసుకుంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క నెల వెళ్ళి ఆ క్షేత్రంలో నిద్ర చేయడం, అక్కడ కాస్త అభిషేకం పూజ చేయించుకొని రావడం, వాళ్ళకి ఆ నెలంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ, మేషరాశి వారికి ఈ 2025 ఆంగ్ల సంవత్సరం ఎటువంటి ఫలితాలను నవగ్రహాలు అందిస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.